హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బంగాళదుంప మసాలా కర్రీ అండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా అయితే బంగాళదుంపలు తీసుకొని ఉడకబెట్టేసుకోవాలండి. కుక్కర్లో అయితే దుంపలు బలంగా ఉడకబెట్టుకోవాలి, లేదు డైరెక్ట్గా అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉడకబెట్టుకోవాలండి. ఉడికిన తర్వాత అవి అయితే నీట్గా క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను సన్నగా పొడవుగా కట్ చేసుకున్నానండి. బంగాళదుంప కూరకైతే ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుంటేనే కూర అయితే బాగుంటుందండి టేస్టీగాని. అలాగే 4 పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుని వేసుకోవాలండి. ఉల్లిపాయలను అయితే బాగా వేగించుకోవాలండి. ఈ కర్రీ అయితే పులిహోర కానీ, రైస్ కానీ, చపాతీ, రోటీ, పుల్కా దేంట్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి. ఉల్లిపాయలు వేగేటప్పుడు కొంచెం పసుపు, అలాగే దానికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్ అయితే బేగా మగ్గుతాయండి, అందుకని దానికి సరిపడిన సాల్ట్ కూడా వేసుకొని బాగా వేగించుకోవాలండి. అలా సిమ్లో పెట్టేసుకొని మనం మధ్య మధ్యలో వచ్చి కలుపుకుంటూ ఉంటే సరిపోతుందండి. అది ఆనియన్స్ అయితే బాగా వేగుతున్నాయి కదండి. చూడండి, అవి దగ్గరికి అయిపోయినాయి, బాగా కొంచెం అయిపోయినాయి, తెలుస్తుంది కదండి. ఇప్పుడైతే వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుందండి. అప్పటికప్పుడు కొట్టుకునే వేసుకోవాలండి, నిల్వ ఎక్కువ పెట్టుకోకూడదు, కూర టేస్ట్ అనిపించదు. దీంట్లో అయితే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగించుకోవాలి, స్మెల్ లేకుండా. ఇదైతే వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలను అయితే వేసుకోవాలండి. అలాగే దాంట్లోకి సరిపడినంత కారం కూడా వేసుకోవాలి. కూరకి ఎప్పుడు ఉప్పు కారం రెండు కూడా కరెక్ట్గా ఉండాలండి, లేదంటే చప్పగా ఉండి బాగోదు, టేస్ట్ అనిపించదు అది చూడటానికి కూడా. అది వేసుకున్న తర్వాత అయితే వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కలిసిన తర్వాత అందులో 1 స్పూన్ గరం మసాలా పొడి, అలాగే ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోవాలండి. వేసుకొని బాగా కలిపేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత అయితే ఇది ఉడకబెట్టిన తర్వాత మూత పెట్టేసి సిమ్లో పెట్టేయాలండి. ఉడికేటప్పుడు అయితే స్టవ్ ఉడుకుతుంది కదండి. ఇప్పుడైతే స్టవ్ సిమ్లో పెట్టేశానండి. సిమ్లో పెట్టేసి అలా వదిలేసాను నేనైతేనే. మళ్ళీ వచ్చి అయితే చూసానండి, అది దగ్గరికి అయిపోయిందండి కర్రీ అయితేనే. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలి. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి. అంతే అండి, బంగాళదుంప కూర రెడీ అండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.